ఒకసారి షెడ్యూల్ ఆల్రెడీ మీకు మీ ముందు కూడా ఇచ్చి ఉంటారు. సో షెడ్యూల్ ప్రకారంగా మనము ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్ పొలిటికల్ పార్టీ మీటింగ్స్ ఈరోజు ఏర్పాటు చేసుకొని ఏదైతే ఓటర్ లిస్ట్ మనం పబ్లిష్ చేశామో ఆ ఓటర్ లిస్ట్ మీద మీ యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకోవాలి అని చెప్పేసి ఈ యొక్క పొలిటికల్ పార్టీ మీటింగ్. సో నిన్న మనకు జిల్లా స్థాయి మా మున్సిపాలిటీ స్థాయిలో నిన్న ఒక మీటింగ్ జరిగింది. బహుశా మీ యొక్క పార్టీ తరఫున వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యి అక్కడ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో అక్కడ కూడా వెరిఫై చేస్తే టోటల్గా మనకు జిల్లాలో 825 అభ్యంతరాలు వచ్చినాయి. సో 825 అభ్యంతరాలని మనకు ఎప్పటిగా ఇది వెరిఫై చేసుకున్నారు. కమిషనర్స్ అందరూ కూడా నోట్ చేసుకొని, అంటే ముఖ్యంగా ఎక్కువ అభ్యంతరాలు మీరు కూడా చెప్పే ఉంటారు. ఎక్కువ అంటే ఒక వార్డులో ఉన్న ఓటర్లు ఇంకో వార్డులో రావడం, లేదంటే ఒకరి కుటుంబానికి సంబంధించినటువంటి ఓటర్లు విడిపోయి పక్క వార్డులోకి వెళ్ళడము. సో అట్లాగే మనకు ఒక కాలనీకి సంబంధించినటువంటి ఓటర్స్ ఆ కాలనీలోనే 2-3 వార్డ్స్గా విడగొట్టడము. సో ఇట్లాంటివి కొన్ని సమస్యలు అనేది మన దృష్టికి వచ్చినాయి. సో అందుకనే ఎప్పటికప్పుడు మేము ఎప్పుడైతే ఫస్ట్ రోజున మనం ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేశామో ఆ రోజు నుంచి కూడా ఈ అన్ని వార్డ్స్కి సంబంధించినటువంటి ఓటర్స్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి చేసి ప్రతిదీ రీవెరిఫై చేస్తా ఉన్నాం. కాబట్టి మేము ఒక్కడికి 2 సార్లు ఇంకోటి సర్టిఫికేట్ తీసుకున్నాం. ఆల్ కమిషనర్స్ నుంచి ఒక సర్టిఫికేట్ మీరు ఇవ్వాలి. ఇప్పుడు 8th రోజున ఇవ్వాలి. దట్ మేమంతా కూడా ఓటర్ లిస్ట్ మేము వెరిఫై చేసాము. వార్డ్ వైజ్ ప్రకారంగా ఓటర్ లిస్ట్ మ్యాప్ అయ్యి ఉంది. అండ్ అన్ని ఓటర్స్ కూడా ఎలక్షన్ ఇచ్చిన కమిషన్ ఇచ్చిన ఓటర్స్తో పాటు అన్ని వార్డ్స్లో మ్యాపింగ్ చేసాం, టాలీ అయ్యింది అండ్ ఫౌండ్ కరెక్ట్. ఒక సర్టిఫికేట్ మీరు ఇస్తాము. ఆ సర్టిఫికేట్ మీద మీరు సిగ్నేచర్ చేసి ఇవ్వాలి. అది మనం ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేసిన తర్వాత తప్పులు వచ్చినాయంటే దట్ ఈస్ కంప్లీట్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మున్సిపల్ కమిషన్. సో 1-2 సార్లు ఇప్పటికీ చెక్ చేసుకోండి, పరిగణించబడుతుంది. సో ఎందుకంటే ఈ కట్ ఆఫ్ డేట్ అనేది మనము 1 అక్టోబర్ 2025 నాటికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి కట్ ఆఫ్ డేట్ ప్రకారంగా తీసుకున్నటువంటి ఓటర్ లిస్ట్. సో 110 తర్వాత ఎవరైనా కొత్తగా ఓటర్ ఎన్రోల్ అయ్యారు, లేదంటే 110 తర్వాత ఎవరైనా ఓటర్ లిస్ట్లో షిఫ్ట్ అయ్యారు, లేదంటే డెత్ అయ్యారు. సో అవి కొన్ని 110 తర్వాత వచ్చినటువంటి కేసెస్ ఏవైతే అప్డేషన్ అవ్వలేదు కావాల్సినవి అది మనకు ఈ ఓటర్ లిస్ట్లో కనబడదు. సో మీరు ఒకసారి ఓటర్ లిస్ట్లో చూస్తే సార్ చనిపోయిన వాళ్ళ పేర్లు ఉన్నాయి సార్, లేకపోతే వాళ్ళు షిఫ్ట్ అయిపోయిన ఆయన పేర్లు రికార్డులో నమోదు అవుతుంది అని ఇప్పుడు డేట్లో మనకు అది చెప్తే అది మనకు అది అప్డేట్ అనేది అవ్వదు. సో అది ఒకటి మీరు అందరూ కూడా కొంచెం అది పనిలోకి తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. మనకి 1/10/2025 మనకు క్వాలిఫైడ్ డేట్. సో ఆ డేట్ వరకు అప్డేట్ అయిన ఓటర్ లిస్ట్నే మనం ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఒకటి మన అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత మనకు దీనికి సంబంధించినటువంటి ఎలాగో మొన్ననే మనకి గ్రామ పంచాయతీ ఎన్నికలు అయినాయి కాబట్టి